హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశారాజు. రీసెంట్గా మా గల్లీలో గుట్ట మీద జాతర జరిగింది. ఇది ఇయర్లీ వన్స్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను లేను కానీ ఈసారి ఉన్నాను. ఆయన 1 వీక్ పెట్టారనమాట. సండే టు సండే పెట్టారు. నేనైతే షాపింగ్ అని వచ్చాను. ఇక్కడ జ్యువెలరీ చూసాడు బాగున్నాయని చెప్తే వచ్చాను. 5 రూపీస్ అని పెట్టారు బోర్డు జ్యువెలరీ దగ్గరికి పోతే ఓన్లీ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అవే ఉన్నాయి. పిల్లలకి కావాల్సిన డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అలా అన్నీ ఉన్నాయి. ఈ రింగ్స్ ఆడదాం అనుకొని వెళ్ళినాము. కానీ అక్కడ ఏంటంటే 30 రూపీస్కి 5 రింగ్స్ ఇచ్చాడు. మళ్ళీ అక్కడ సామాన్లు అన్నీ 5 రూపాయల సామాన్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టినట్టు ఉన్నాయి. చిన్న చిన్న బౌల్స్ లాంటివి పెట్టారు. ఎందుకో దండగా అనిపించింది, ఇంకా వేయలేదు. ఇంకా తన్వి చూస్తే కార్లు అవన్నీ ఎక్కుతూ ఉంటుంది. అసలు ఆ కాస్ట్ అయితే మస్తు ఎక్కువ ఉన్నది. ఈచ్ 1 పర్సన్కి 100 రూపీస్ అంట. జెయింట్ వీల్ అన్నీ అలానే ఉన్నాయి. అందుకే మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ ఇలాగ జాతరలో షాపింగ్ చేయడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇంకా మన ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదులే. అసలు షాపింగ్ అంటే చాలా ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. ఇది తిరిగినంతసేపు అసలు కాళ్ళు నవ్వవు, అసలు ఏమనిపించదు. ఇంటికి పోగానే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఒక షాప్కి వచ్చిన ఎంట్రన్స్లో అసలు బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉండే. పిల్లలకైతే చాలా బాగున్నాయి. అసలు ఈ కింద రోలో ఉన్న ఏవైనా 100 రూపీస్ అంట. 4 సెట్స్, 2 సెట్స్ అట్లా వచ్చినాయి. పైన ఏవైనా 250 అంట. చాలా బాగున్నాయి. ఆల్రెడీ నాకు అక్కడ ఉన్నాయి, ఇక్కడ తీసుకున్నవే ఒక 2 సెట్స్ అట్లా నాకు ఉన్నాయి. నేను అందుకే తీసుకోలేదు బ్యాంగిల్స్ అయితే. కానీ నల్ల పూసలు అయితే సూపర్ ఉండే అసలు. కానీ నల్ల పూసలు స్టార్టింగ్ ప్రైజే 100 చెప్పారు. ఎందుకో నాకైతే రీజనబుల్ అనిపించలేదు ప్రైస్. అక్కడ తీసుకోలే. ఇక్కడ ఒక దగ్గరికి వచ్చినప్పుడు చిన్న తాబేళ్ళు ఇట్లా నమ్మకం ఉంటుంది కదా, తాబేళ్ళు అదృష్టం అని. అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. అది మంచిగా ఉంది. టీవీ పక్కన అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో షాప్కి వచ్చినాము. అక్కడ చౌకర్స్ ఉన్నాయి. చౌకర్స్ అయితే సూపర్ ఉన్నాయి. కానీ ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ అసలు ఎట్లుందంటే 500, 550 ఏమైనా తగ్గట్లేదు అసలు కాస్ట్. ఇక వద్దులే బాబు, మన రేంజ్ కాదు అది. పక్కకు వచ్చేసినాం అంతేగా. ఇంకా పక్కన టాయ్స్ ఉన్నాయి. ఏవైనా 100 అంట. తన్వి కోసం ఏమో హార్స్ తీసుకున్నా. పక్కనేమో అన్ని హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా నల్ల పూసలు, మన బెల్ట్లు లాంటివి చాలా ఉన్నాయి. పక్కన ఒక చిన్న చిన్న బుట్టాలు ఉండే బాగున్నాయి. కానీ చిన్న చిన్నగా ఉన్నాయి బుట్టాలు. అవి 250 అంట. అసలు నాకైతే ఎంత బేరం చేసినా అసలు తగ్గట్లేదు. నచ్చినవి కానీ 250 అయితే ఎక్కువ అనిపించింది నాకైతే. అంత ఎక్స్పెన్సివ్ పెట్టి తీసుకొని కూడా నాకు ఎందుకు మళ్ళీ ఓల్డ్ స్టాక్ అనిపించింది అవి. అందుకే తీసుకోలేదు. ఇంకా పక్కకు ఇంకా టాయ్స్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి, సాఫ్ట్ టాయ్స్. తనకైతే ఆల్రెడీ ఒక హార్స్ తీసుకున్నాను, అందుకే ఏం తీసుకోలేదు. ఆల్రెడీ తనకి ఇంట్లో పింకీ టెడ్డీ బేర్ ఉన్నది, ఇంకా అందుకే తీసుకోలేదు. మళ్ళీ పక్కన షాపులో కూడా బ్యాంగిల్స్ ఉండే. ఈ కింద రోజ్ మొత్తం 100 రూపీస్ అంట. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇంకా పక్కమటి ఒక చిన్న చిన్న పూసలు ఉన్నాయి. పింక్ కలర్, మల్టీ కలర్లో పూసలు అప్పుడప్పుడే అల్లేసి ఇస్తున్నాడు. అయితే ఆ పూసలు చిన్న చిన్న పిల్లలకైతే బాగుంటాయి. ఇంకో షాపులోకి వస్తే పెద్ద హారాలు లాంటివి, అవన్నీ పెద్ద పెద్ద నగలు అవి ఉన్నాయి. నాకు ఆ బుట్టలు బాగా నచ్చినాయి. కానీ ఎంత అన్నారంటే ఫస్ట్ 250 చెప్పిండు. అయితే 150కి అడిగిన. అయితే ఆల్రెడీ ఆ కింద ఒకటే సెట్ ఉన్నది, అది కొంచెం బ్రేక్ అయి ఉన్నది. ఇంకా అది బాగాలేదని తీసుకోలేదు. తన్వికి అయితే ఒక సెట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఆ బ్యాంగిల్స్ అసలు. మీరు కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఏదైనా పిక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇంకా అసలు ఇలాగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 120 రూపీస్కే కుక్వేర్ సామాన్ ఏదైనా అంట. లోపలికి పోదామంటే జనాలు తుక్కుతుకాని ఉన్నారు. అటు సైడ్ పోలేదు. ఏమున్నాయంటే అక్కడ మనం మామూలుగా వెంట్రుకలకి వేస్తే వచ్చే సామాన్ ఉంటుంది కదా, అదే 120 రూపీస్ అంట. ప్రతిదీ పర్లేదు, బాగానే ఉంది. అక్కడ వెజిటేబుల్స్ అయితే బాగుండే. ఇంకా నెక్స్ట్ కిందికి వెళ్తూ ఉంటే చిన్నపిల్లలకు ఆ కుక్వేర్ మొత్తం ఉన్నది. అసలు వంట సామాను ప్లాస్టిక్ ఉంది, అలాగే స్టీల్ కూడా ఉంది. చిన్న చిన్న హాట్ బాక్సులు, టిఫిన్ బాక్సులు, కుక్కర్, ఇది చాలా బాగుంది. తన్వికి ఆల్రెడీ బొచ్చడు ఉన్నాయి ఇంట్లో. అవన్నీ ఏర్లాగా చచ్చిపోతున్నారు రోజు. అందుకే నేను తీసుకోలేదు. ఇంకా ఒకటి చపాతీ పీట ఉంది, అది తీసుకుందాం అనుకున్నా. కానీ ఏదైనా సరే 30 రూపీస్ అంట. ఇంకా అదొకటి తీసుకున్నాను అంతే. ఇంకా నేను మట్టి పాత్రలు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్నది ఒకటి పగిలిపోయింది. అయితే అదేంటంటే ఫినిషింగ్ నీట్గా లేదు లోపల. బాగా ముందు తీసుకుంది అయితే చాలా బాగుంది, నీట్గా డైరెక్ట్గా మనం వండుకోవచ్చు, అంత బాగుంది. ఇదేమో నీట్గా లేదే అసలు. ఇంకా ఆమె చెప్పేది కూడా 150, 200 అట్లా చెప్పింది. ఇంకా ఏమొద్దని తీసుకోలేదు. ఈ వుడ్ స్పూన్ ఒకటి తీసుకున్నాను. అక్కడ అన్ని పాత్ర రోజుల అవన్నీ ఇక్కడ అయితే ఇది తీసుకున్న. దీని పేరేం పేరో కానీ ఇది తీసుకున్నాము. నా ముందు రెడీ చేసి ఇచ్చిండు. ఇంకా అంతే. ఇంకా వీడియో ఓకే, బాయ్.